సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. కుటుంబ నిర్ధారణకు వేగంగా చర్యలు తీసుకోవడానికి ఈ భేటీలో నిర్ణయించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో అనుసంధానం చేసి అన్ని సేవలకి ఒకే కార్డు ఉపయోగించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా రూరల్ గ్రామాలు, పట్టణాల్లో వార్డులు ఉండగా వీరికి ఒకే డిజిటల్ కార్డుతో అన్ని రకాల సేవలు అందించడానికి రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. కుటుంబ సభ్యుల పూర్తి హెల్త్ ప్రొఫైల్తో ఆరోగ్య సేవలు లభించనున్నాయి. రేషన్ కార్డు కానీ, పర్సనల్ ఐడెంటిటీ కార్డుగా డిజిటల్ కార్డు ఉపయోగపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. కుటుంబ నిర్ధారణకు వేగంగా చర్యలు తీసుకోవడానికి ఈ భేటీలో నిర్ణయించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో అనుసంధానం చేసి అన్ని సేవలకి ఒకే కార్డు ఉపయోగించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా రూరల్లో గ్రామాలు, పట్టణాల్లో వార్డులు ఉండగా వీరికి ఒకే డిజిటల్ కార్డుతో అన్ని రకాల సేవలు అందించడానికి రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. కుటుంబ సభ్యుల పూర్తి హెల్త్ ప్రొఫైల్తో ఆరోగ్య సేవలు లభించనున్నాయి. రేషన్ కార్డుగా, పర్సనల్ ఐడెంటిటీ కార్డుగా డిజిటల్ కార్డు ఉపయోగపడనుంది. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. కుటుంబ నిర్ధారణకి వేగంగా చర్యలు తీసుకోవడానికి ఈ భేటీలో నిర్ణయించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్లో. శ్రీకాంత్, మరి ఎలా ఉండబోతోంది ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఎలా ఉపయోగపడబోతోంది ప్రజలకి? క్లారిటీ, మరి ఏ అంశాలపై క్లారిటీ ఇవ్వబోతున్నారు శ్రీకాంత్? ఎగ్జాక్ట్లీ సీతారామరాజు, ఇది ఏదైతే డిజిటల్ కార్డు ఉందో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ రేషన్ కార్డు కావచ్చు, హెల్త్ కార్డు కావచ్చు, ఇలా డిఫరెంట్ అంటే వేరు కార్డులు ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒక డిజిటల్ కార్డు రూపంలో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక కార్డు, డిజిటల్ కార్డు తీసుకొస్తే హెల్త్ ప్రొఫైల్ కంప్లీట్ కుటుంబానికి సంబంధించి యజమానితో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, అందులో వారి హెల్త్ ప్రొఫైల్తో పాటు వారికి సంబంధించి అన్నీ ఒక డిజిటల్ కార్డు రూపంలో ఉంటాయి. అంటే ఏ సంబంధిత ఇటు ఆరోగ్య సేవలకు సంబంధించి కావచ్చు, ఇతర సంబంధిత సేవలకు కావచ్చు, ఈ డిజిటల్ కార్డును ఉపయోగించాలి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నినాదంగా తీసుకున్నారో వన్ స్టేట్ వన్ కార్డ్ అనేది నినాదం, అందుకు అనుకూలంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే పలుమార్లు రివ్యూ చేశారు. ఈరోజు అదేగా రివ్యూ నిర్వహించిన సందర్భంగా పలు అంశాలు దాదాపు 238 ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో అయితే 2 గ్రామాలు, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో అయితే 2 వార్డులు, డివిజన్ల వారిగా ఈ 238 ప్రాంతంలో ఈ సర్వే ఏదైతే ఉంటుందో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇంటింటి సర్వే తీసుకోవడం కావచ్చు, వారి వివరాలు కానీ తీసుకోవాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఇది గ్రామాల్లో కానీ
ఏదైతే డివిజన్లు ఉంటాయో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వివరాలు ఇవ్వడానికి కానీ ఇది చెప్పడానికి కానీ కుటుంబంగా వచ్చి ఫోటో దిగాలని చెప్పి ఒత్తిడి ఇలాంటి ప్యానిక్ గురి చేసే పనులు మాత్రం అధికారులు చేయొద్దని స్పష్టం చేశారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు అవలంబించిన విధాలు ఏవి ఉన్నాయో వాటి పరిగణలో తీసుకోవాలి. క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎదురైనటువంటి పాజిటివ్ నెగిటివ్ ఈ రెండు ఫీడ్బ్యాక్లు ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి ఏదైతే అక్టోబర్ 3 నుంచి 7 వరకు దాదాపు 5 రోజులు ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు అధికారులు చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డికి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 5 రోజుల పాటు ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినటువంటి విలేజెస్ వార్డులు ఏవైతే ఉన్నాయో అర్బన్లో వీటన్నిటిలో దాదాపు 5 రోజులు ఈ ప్రాజెక్టును వెళ్ళనున్నారు. ఇంటింటికి సర్వే చేయనున్నారు. కుటుంబం ఉంటే కుటుంబం ఫోటో తీసుకొని ఉన్నారు. అయితే ముఖ్యంగా ఫోటో అనేది కంపల్సరీ కాదని చెప్పి సీఎం ఆల్రెడీ స్పష్టం చేశారు. ఎందుకంటే కొంతమంది అందుబాటులో ఉండకపోవచ్చు. కంపల్సరీ విలేజ్ లెవెల్లో అందరూ రావాలని చెప్పి హడావిడి. ఎందుకంటే మనం గతంలో కుటుంబ సర్వే సందర్భంగా ఎక్కడో ఉన్నటువంటి వారందరూ పిలిపించిన సందర్భం ఏర్పడింది. అప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే మీకు రానున్న రోజుల్లో రేషన్ కార్డు ఉండదు, డిజిటల్ కార్డులో పేర్లు ఉండవు అన్నటువంటి ఇటువంటి ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. ప్రజల నుంచి ఇప్పటికే హైడ్రా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో దీన్ని సున్నిత అంశంగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అయితే చాలా క్లారిటీగా చెప్పారు. ప్రజలను ఎక్కడ ఇబ్బంది గురి చేయొద్దు. కింది స్థాయిలో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న నేపథ్యంలో ముందుగా ఏదైతే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను మాత్రమే తీసుకోవాలి, దాన్ని నమోదు చేయాలి, పాజిటివ్ నెగిటివ్ను ప్రభుత్వానికి సమర్పించాలనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా ఏదైతే హెల్త్ ప్రొఫైల్ గతంలో హెల్త్ కార్డుకు సంబంధించి ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది, తర్వాత రేషన్ కార్డు ఉండేది, తర్వాత ఫ్యామిలీ ఇటు ఆధార్ కార్డులు ఇట్లా కొన్ని కార్డ్స్ ఇస్తూ వస్తుంది ప్రభుత్వం. అయితే ముఖ్యంగా హెల్త్కు సంబంధించి కార్డు కావచ్చు, రేషన్కి సంబంధించి వీటిని క్రోడీకరించడానికి అంటే ఒక్క సమూహానికి తీసుకురావడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలోనే ఒక కుటుంబాన్ని నిర్ధారించేందుకు ఇప్పటికే గతంలో చూసుకున్నట్లయితే రైతు బంధు కావచ్చు, ఇటు రైతు భరోసా రైతు బీమాకు సంబంధించి కావచ్చు, గతంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏవైతే అర్హులు ఎవరైతే నమోదు చేసుకున్నారో వాటి ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. సో కుటుంబాన్ని ఐడెంటిఫై చేయాలి. చాలా వరకు ఇటు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. గతంలో అప్లై చేసుకున్నారు, ఇప్పుడు అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోబోతున్నారు. ఇది డిజిటల్ కార్డు కోసం 3 నుంచి సర్వే చేయబోతున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఈ కొత్త వీటిని ఎన్రోల్ చేసుకోవడంతో పాటుగా ఈ కొత్త దాన్ని తీసుకొస్తే రానున్న రోజు ఒక ప్రయోగాత్మకంగా ఉండనుందనేది ప్రభుత్వం భావిస్తుంది. అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత అంటే కుటుంబాన్ని నిర్ధారించడం కోసం ఈ డిజిటల్ కార్డు అనేది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఉన్న కుటుంబంలో ఉంటే ఆ యజమాని మహిళగానే ఉంటుంది డిజిటల్ కార్డులు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళ యజమానిగా ఉంటూ కుటుంబ సభ్యులు ఎంతమంది, వారి పేర్లు, స్త్రీ పురుషులు, అమ్మాయిల ఇవన్నీ వివరాలు ఎంటర్ చేస్తూ ఒక ప్రొఫైల్ ఎవరైనా యజమాని పేరు మీద ఎంటర్ చేయగానే హెల్త్ ప్రొఫైల్తో పాటుగా ఆ రేషన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర సంబంధిత ఆధార్ నెంబర్తో పాటు వివరాలన్నీ అందులో వచ్చే విధంగా అంటే ఒక కార్డు తీసుకొని వెళ్తే కుటుంబ యజమాని ఆ కార్డు స్కాన్ చేయగానే వివిధ వివరాలన్నీ అందులోనే వస్తాయి. ఇంతకుముందు వెళ్ళినట్టుగా ఇటు హాస్పిటల్కి వెళ్తే పేపర్లు తీసుకురావాలి, జిరాక్సులు తీసుకురావడానికి ఇట్లా హాస్పిటల్ తిరిగే పరిస్థితులు అది మధ్యతరగతిగా సామాన్య ప్రజలకు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జిరాక్సులు తీసుకెళ్లడం, కార్డులు తీసుకెళ్లడం ఇట్లాంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే పూర్తిగా డిజిటల్ చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇది కొంతమేర ఉపయోగపడుతుంది, ప్రజల్లోకి అవేర్నెస్ పెంచాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. తొలుత ఎప్పుడైతే ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందనే దాని మీద ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. డిజిటల్ కార్డ్ 1 స్టేట్ 1 కార్డ్ అనే నినాదంతో వెళ్తుంది. దీనికి చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. అక్టోబర్ 3 నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. గ్రామాలు విలేజ్ రూరల్ అయితే ఆ గ్రామానికి సంబంధించి ఒక నియోజకవర్గంలో 2 గ్రామాలు, ఇటు అర్బన్ ప్రాంతానికి సంబంధించి ఆ డివిజన్లో వార్డులు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కాబట్టి జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి టీంల సంఖ్య పెంచి సర్వే చేయాలని చెప్పిన పరిస్థితి కనిపించింది. సున్నితంగా వ్యవహరించాలి అధికారులని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా నేపథ్యంలో ఇబ్బందులు కొన్ని గ్రౌండ్లోకి వెళ్తున్న కొద్దీ ప్రజల నుంచి తిరస్కరణ అయిన నేపథ్యంలో ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణ కోసం అటు రేషన్ కార్డు తీసుకున్నారు, అదేవిధంగా పాస్బుక్ ఆధారంగా తీసుకున్నారు, ఆధార్ కార్డులు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో
ఇవి గుర్తింపు ఈజీ అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు. అయితే కొన్ని ఐడెంటిఫికేషన్ కోసం కొన్ని వివరాలు సేకరించాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక కుటుంబ యజమాని తన కుటుంబ సభ్యులు ఎవరనేది క్లారిటీగా చెప్తారు కాబట్టి ఆ సందర్భంగా వారిని ఫోటో తీసుకోవాలనేది అధికారులు సీఎంకు వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఉండాలని మాత్రం కాదు, ఇది కంపల్సరీ కాదనేది కూడా సీఎం స్పష్టం చేశారు. సో ఇటు ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ అధికారులు అయితే ఈ సర్వే చేపట్టాల్సి ఉంటుంది. అయితే ప్రజల నుంచి ఈ సర్వే ఏదైతే 3 నుంచి ప్రారంభం కాబోతుందో ఈ డిజిటల్ కార్డుల కోసం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది మాత్రం ఇటు ప్రజల్లో కావచ్చు, ఇటు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో వివిధ ప్రభుత్వాల్లో ఎలా వ్యవహరించారు ఇతర రాష్ట్రాల్లో, ప్రభుత్వం ఎలాంటి స్కీముల కోసం ఈ డిజిటల్ కార్డు ఉపయోగించిందో రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. సీతారామరాజు. శ్రీకాంత్, కానీ ఏంటంటే ప్రభుత్వ ప్రయోజనాలు ఏదైతే దీనికి సంబంధించిన స్కీమ్స్ సంబంధించి అర్హత లేని వారు కూడా పొందుతున్నారు అన్న అంశం నేపథ్యంలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అని తీసుకువస్తున్నారు. ఇది కావాలని అర్హత లేని వారిని ఏరిపారేయడానికే అని చెప్పిన కొన్ని వాదనలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వం కూడా కొంతమంది బెనిఫిట్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నవారు కూడా కావచ్చు, వీరు రేషన్ కార్డులు ఏదైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు అర్హులై ఉన్నవారికి కాకుండా నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వారికి కాకుండా అనర్హులకు ఎక్కువ లబ్ధి జరుగుతుంది అనేది వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్గా గతంలో రుణమాఫీ కావచ్చు, గతంలో రైతు బంధు ఏదైతుందో దాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. కొంతమంది వారి పిల్లలు ఉద్యోగులు ఉన్నప్పటికీ పెన్షన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఎక్కువ సంఖ్యలో దాదాపు 3-4 నుంచి 4 లక్షల మంది ఆసరా పెన్షన్లు తీసుకున్నట్టుగా ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తుంది. దీన్ని డిజిటలైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆధార్ నెంబర్ ఎంటర్ అవుతుంది, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. దీని ప్రకారంగా డిజిటలైజ్ చేయడం వల్ల ఖచ్చితంగా నిజమైన అర్హులు ఎవరు ఉంటారో వారికే లబ్ధి జరుగుతుంది అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే మనం ఇటీవల తీసుకున్న నిర్ణయాల నుంచి ప్రజల్లో నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది. అర్హులైన వారికే ప్రభుత్వం ఏదైతే లబ్ధి జరగాలని చెప్తున్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుంది, అధికారుల సర్వే తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందాక మీరు అన్నట్టు ఏరివేతలే ఎవరైతే ఖచ్చితంగా ఈ పన్ను కట్టేవారు ఉంటారో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉంటారో వారిని మాత్రం తప్పించేందుకు, వారిని గుర్తించేందుకు, అర్హులైన నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నప్పటికీ అర్హులను తగ్గించేందుకే ఈ కొత్తగా ఈ డిజిటల్ కార్డ్ అనేది తీసుకొచ్చింది అనేది ఇటు ప్రతిపక్షాలు అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల నుంచి కూడా మిశ్రమ స్పందన అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేషన్ కార్డు లేక ఇప్పటికే చాలామంది దాదాపు 30 లక్షల పైచలకు మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డు లేక రైతు రుణమాఫీ కాక దాదాపు 4.5 లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ వారికి రుణమాఫీ కాని పరిస్థితి ఉంది. సో ఈ రేషన్ కార్డు కోసం అంటే అర్హులు ఒకవేళ వారికి ఎవరికైనా వారి తమ్ముడికో అన్నకో ఉద్యోగం ఉన్నట్లయితే వారికి వర్తించదు, కొత్త రేషన్ కార్డు తీసుకోలేదు. ఇవి ఇచ్చిన తర్వాత డిజిటల్ కార్డుకు వెళ్ళాలని చెప్పి వారి నుంచి విజ్ఞప్తులు ఉన్నాయి. ఇదైతే ఆందోళన అనేది కింది స్థాయిలో ప్రజల్లో అయితే కనిపిస్తుంది. ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో, నిజమైన అర్హులు ఉంటారో ఫ్యామిలీ యూనిట్గా చూపించడం వల్ల డిజిటల్ చేయడం ద్వారా వారికి అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి అనేది కొంచెం ఆందోళన కలిగించే అంశం అని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నప్పటికీ ఇటు ప్రభుత్వ పరంగా మాత్రం డిజిటలైజ్ చేస్తే అన్నిటికీ ఒకటే కార్డు ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ప్రభుత్వం వాదనగా ఉంటుంది. అయితే మొత్తానికైతే అధికారులు వెళ్ళిన తర్వాత వారిని ఏ ప్రశ్నలు అడుగుతారు, ఏ వివరాలు సేకరిస్తారు, ప్రజల్లో నుంచి ఎలాంటి స్పందన వస్తుందని మాత్రం ఈ అక్టోబర్ 3 నుంచి చేపట్టే సర్వే ద్వారా మాత్రం మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజల్లో నుంచి వచ్చే స్పందన ద్వారా ప్రభుత్వం కూడా పాజిటివ్, నెగిటివ్ వారు ఏ సమాధానాలు చెప్తారు, ఏ నెగిటివ్ ఉంది, ఇట్లాంటి అంశాలు మాత్రం ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే రేషన్ కార్డు ఇష్యూస్ కోసం కావచ్చు, డిజిటల్ కార్డు కోసం ఇటు క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా ఇప్పటికే కొన్ని విషయాలు నివేదించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఏదైతే తీసుకున్నారో పైలట్ ప్రాజెక్టుగా ఈ గ్రామాలు, పట్టణాలు, వార్డులు ఇక్కడ ప్రజలను సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను ప్రభుత్వానికి ఇవ్వాలి. అంటే పూర్తిగా ప్రభుత్వం ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోలేదు, పైలట్ ప్రాజెక్టుగానే చేపడుతున్న నేపథ్యంలో నిజమైన అర్హులు ఎవరని గుర్తించడానికే ఇదనే వాదన అయితే వినిపిస్తుంది. ఎక్కడైతే ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకి ఇది అందాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అర్హులను తగ్గించేందుకనే ఇటు విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.